హాయ్ నమస్తే ఫ్రెండ్స్. నేను మీ మోహన్ కేటీకే. ఈరోజు మనం వన్ ఆఫ్ ద మోస్ట్ వెయిటెడ్ హైరింగ్ గురించి చెప్పుకోబోతున్నాం. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైరింగ్ ఇన్ ఇండియా బై టీసీఎస్ ఎన్‌క్యూటీ. టీసీఎస్ ఎన్‌క్యూటీ గురించి ఎవ్రీ ఇయర్ చాలామంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ వెయిట్ చేస్తూనే ఉంటారు. లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఫైనల్లీ ఆ వెయిటింగ్‌కి తెరబడిపోయింది. ఈరోజే టీసీఎస్ ఎన్‌క్యూటీ అనేది హైరింగ్ స్టార్ట్ చేశారు. సో ఈసారి టీసీఎస్ ఫ్రీ ఎన్‌క్యూటీ ఆర్ టీసీఎస్ ఎన్‌క్యూటీ హైరింగ్ అనే నేమ్ తీసేసి, టీసీఎస్ వాళ్ళు పెట్టిన నేమ్ ఏంటంటే, టీసీఎస్ ఆల్ ఇండియా ఎన్‌క్యూటీ హైరింగ్. సో, ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి. టీసీఎస్ ఆల్ ఇండియా హైరింగ్ అంటే ఫ్రీ ఎన్‌క్యూటీ. అంటే టీసీఎస్‌లో జాబ్ రావడానికి మనం అప్లై చేసే ఛాన్స్. చాలామంది పెయిడ్ ఎన్‌క్యూటీకి, ఫ్రీ ఎన్‌క్యూటీకి డిఫరెన్స్ తెలీదు. ముందే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. పెయిడ్ ఎన్‌క్యూటీ ఎవ్రీ మంత్ జరుగుతుంది. ఫ్రీ ఎన్‌క్యూటీ ఇయర్లీ వన్స్ జరుగుతుంది. దీనివల్ల టీసీఎస్‌లోనే డైరెక్ట్‌గా జాబ్ వస్తుంది. సో, టీసీఎస్ ఆల్ ఇండియా ఎన్‌క్యూటీ హైరింగ్ బ్యాచ్ ఆఫ్ 2026, 2025, 2024 ఇది డైరెక్ట్‌గా టీసీఎస్‌లో జాబ్ రావడం కోసం. ఈ ఇయర్ వీళ్ళు రెగ్యులర్ ఇయర్ కన్నా ఈసారి కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశారు. ఏంటంటే, ఓన్లీ స్పెసిఫిక్ ఇయర్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఈసారి 3 ఇయర్స్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ హైరింగ్ అనేది చాలా తక్కువుంది. సో, దానికోసం ఓవర్‌కమ్ చేయడానికి లేదా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా ప్యారలెల్‌గా పిక్ చేసుకోవడానికి 2026, 2025, 2024 బ్యాచ్‌ని కూడా ఇన్వైట్ చేశారు ఈ హైరింగ్ కోసం. సో, మరి ప్యాకేజెస్ మారిపోతాయి కదా! ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ 2024లో ఉన్న పర్సన్ జాబ్ చేస్తూ ఉండొచ్చు. వాళ్ళకి ప్యాకేజ్ డిఫరెంట్‌గా ఉండాలి కదా! దానికోసమే ఇక్కడ స్టార్టింగ్‌లో ప్ర ప్యాకేజ్ గురించి మాట్లాడారు. ఆ ప్యాకేజ్ గురించి చెప్తాను. క్లియర్‌గా అర్థం చేసుకోండి. చాలామందికి ఒక చిన్న కన్‌ఫ్యూజన్ కూడా ఉంది. దాన్ని నేను క్లియర్ చేస్తా. అదేంటంటే నింజా రోల్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు అని. నేను దాని గురించి కూడా మాట్లాడతాను. డోంట్ వరీ. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన టేబుల్ గురించి డిస్కస్ చేద్దాం. ఆఫర్ కేటగిరీస్ ఏమున్నాయంటే ప్రైమ్ అండ్ డిజిటల్. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్‌పీరియన్స్ 0-1 ఇయర్ ఉంటే ప్రైమ్, డిజిటల్‌కి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. విత్ ప్యాకేజ్ 9.09 ఎల్‌పీఏ టు 9.30 ఎల్‌పీఏ ఫర్ యూజీ క్యాండిడేట్. అలాగే ప్రైమ్‌కి 0-1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉండి పీజీ అయితే 11.59 నుంచి 11.80 ఎల్‌పీఏ వరకు ఇస్తున్నారు. అలాగే డిజిటల్‌గా అయితే 7.09 నుంచి 7.30, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్‌కి అయితే 7.39 నుంచి 7.60. మీరు ఎక్కడ చూసుకున్నా సరే అండర్ గ్రాడ్యుయేట్‌కి, పోస్ట్ గ్రాడ్యుయేట్‌కి మధ్య 30,000 హియర్ ఆర్ దేర్ డిఫరెన్స్ ఉంటుంది. అది పెద్ద పట్టించుకోవద్దు. ఓకే. నెక్స్ట్ మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్యాకేజ్ ఇంకొంచెం పెంచారు. ఒక 45,000 ఎక్స్‌ట్రా ఇస్తున్నారు. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఏ కేటగిరీకి వస్తే ఆ కేటగిరీ ప్యాకేజ్ గురించి ఒకసారి చూసుకోండి. సో, ఇది ఓన్లీ 2026 బ్యాచ్‌కి మాత్రమే కాదు. 2025, 2025 అండ్ 2024 కూడా. సో, జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడున్న అతి పెద్ద క్వెషన్ ఏంటంటే, మరి నింజా రోల్‌కి పరిస్థితి ఏంటి? గైస్ గుర్తుపెట్టుకోండి. యాస్ పర్ మై ఎక్స్‌పెక్టేషన్ నేనేమనుకుంటున్నానంటే, నింజా రోల్‌కి 2025, 2024 బ్యాచ్ స్టూడెంట్స్‌ని తీసుకోరు. ఓన్లీ 2026నే నింజాకి తీసుకుంటారు. ఎందుకంటే నేను ఇక్కడ చూడండి హైరింగ్ కేటగిరీస్ చూసినప్పుడు ప్రైమ్ రోల్‌కి ఉంది క్యాండిడేట్స్, డిజిటల్ రోల్‌కి ఉన్నారు. నింజా రోల్ కూడా ఉన్నారు. కానీ నింజా రోల్ పైన ప్యాకేజ్ మెన్షన్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? క్లియర్‌గా చెప్తా. టీసీఎస్ వాళ్ళు నింజా రోల్‌కి ఓన్లీ 2026 బ్యాచ్‌ని మాత్రమే తీసుకుంటారు. మిగతా బ్యాచెస్‌ని కన్సిడర్ చేయరు. మిగతా బ్యాచెస్ మినిమమ్ 0-1 ఇయర్, 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే ప్రైమ్ రోల్, డిజిటల్ రోల్‌కి తీసుకుంటారు తప్ప నింజా రోల్‌కి 2026కి కాంపిటీషన్ లేదు. ఇది చాలా మందికి అర్థం కాక నింజా రోల్ హైర్ చేసుకుంటలేదేమో అని చాలామంది యూట్యూబ్‌లో కూడా ఎవరు మాట్లాడట్లేదు. సో, యాస్ పర్ మై ఎక్స్‌పీరియన్స్ నా థాట్ ప్రకారం ఏంటంటే నింజా రోల్ అనేది ఓన్లీ 2026 బ్యాచ్‌కి మాత్రమే. ఈ ఎగ్జామ్‌లో 2026 వాళ్ళని నింజాకి సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ 2026 వాళ్ళు మంచిగా పెర్ఫార్మ్ చేస్తే ప్రైమ్ అండ్ డిజిటల్ రోల్ కూడా సెలెక్ట్ అవుతారు. బట్ 2025, 2024 బ్యాచ్ స్టూడెంట్స్ మాత్రం నింజా రోల్‌కి తీసుకునే ఛాన్సెస్ నాకైతే కనిపించట్లేదు. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హైరింగ్ ప్రాసెస్ అండ్ సింపుల్‌గా రోల్స్ గురించి. ఇప్పుడు అసలు మ్యాటర్‌లోకొస్తే ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు ఎండ్ అవుతుంది? డేట్స్ ఏంటి? సో, ఎగ్జామ్ అనేది 18థ్ ఫిబ్రవరి ఆల్రెడీ స్టార్ట్ అయింది. రిజిస్ట్రేషన్ డేట్ అనేది. రిజిస్ట్రేషన్ ఎండ్ అనేది 20 మార్చ్‌కి ఇచ్చారు. అలాగే టెస్ట్ అనేది 10థ్ మార్చ్ ఆన్వర్డ్స్ ఉంటుందని చెప్పారు. మాక్సిమం
నువ్వు రిజిస్టర్ అయిన 20 డేస్‌లోనే ఎగ్జామ్ వచ్చేస్తుంది. సో, మీకు గాని 20 డేస్ ప్రిపరేషన్ రోడ్ మ్యాప్ కావాలంటే టీసీఎస్‌కి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. డెఫినిట్‌గా నేను మీకోసం చేస్తా. అలాగే మీరు అప్లై నౌ మీద ఇప్పుడు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ వెల్కమ్ టు టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ అని వస్తుంది. ఈ నెక్స్ట్ స్టెప్ పోర్టల్‌లో మీరు ఐటీలో రిజిస్టర్ అవ్వాల్సొస్తుంది. ఒకవేళ మీకు కంప్లీట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావాలంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వీడియో అని. నేను కంప్లీట్‌గా స్టెప్ బై స్టెప్ ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఏ ఏరియాస్‌లో ఏ డేటా ఫిల్ చేయాలి, ఇవన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎవరైనా సరే ఒకవేళ అప్లై చేయాలనుకుంటే ఇప్పుడే అప్లై చేసేయండి. వెబ్‌సైట్ ఈస్ బ్యాక్. ఎందుకంటే వెబ్‌సైట్ కొన్ని సార్లు వర్క్ చేయట్లేదు. ఎందుకంటే లోడ్ ఎక్కువ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అప్లై చేస్తుంటారు కదా! అక్రాస్ ది ఇండియా. సో, లోడ్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ట్రబుల్ అయ్యి అక్కడ వెబ్‌సైట్ లోడ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల వెబ్‌సైట్ ఓపెన్ అవ్వట్లేదు. కొన్నిసార్లు ఓపెన్ అవుతుంది. సో, నా సజెషన్ ఏంటంటే ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు వెంటనే అప్లై చేయండి. ఒకవేళ హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటే. లేదు అనుకుంటే నైట్ టైమ్ ట్రై చేయండి. కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. లేదా ఎర్లీ మార్నింగ్ ట్రై చేయండి. ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. సో, వెబ్‌సైట్ ట్రాఫిక్ అనేది మీకు ఒక ఇష్యూ అవ్వదు. సో, ఇప్పుడు ట్రాఫిక్ అంత లేదు కాబట్టి ఓపెన్ అవుతుంది నేను రికార్డ్ చేసే టైంకి. సో, ఒకవేళ ట్రాఫిక్ ఉంటే ఇక్కడ పేజ్ ఏం చూపిస్తుందంటే సర్వర్ ఈజ్ ఆఫ్‌లైన్ ఆర్ సర్వర్ హ్యావింగ్ హెవీ లోడ్ అని చూపిస్తుంది. ఆ టైంలో మాత్రం కొంచెం టైం తర్వాత ట్రై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎవరు ఎలిజిబుల్? సో, అదే కదా తెలుసుకోవాలి ఫస్ట్. సో, టెస్ట్ ఎలిజిబిలిటీ ఏంటంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఫర్ దిస్ రోల్ ఏముండాలంటే బీఈ బీటెక్, ఎంఈ ఎంటెక్ అండ్ ఎంసీఏ లేదా ఎంఎస్సీ ఆర్ ఎంఎస్ ఉండాలి. అలాగే యూ హ్యావ్ టు బి కమ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయి ఉండాలి. రెగ్యులర్‌గా చదివి ఉండాలి. నెక్స్ట్ అకాడమిక్స్‌లో 60% ఆర్ ఈక్వల్ సీజీపీఏ ఉండాలి. ఓన్లీ గ్రాడ్యుయేషన్ కాదు. 10థ్, 12థ్ డిప్లొమా ఉంటే డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఉంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొత్తం అన్నిట్లో కూడా మినిమమ్ 60% ఉండాలి. లేదా 6 సీజీపీఏ అన్నా ఉండాలి. నెక్స్ట్ బ్యాక్‌లాగ్స్ అండ్ ఏరియర్స్. నో పెండింగ్ బ్యాక్‌లాగ్స్ విల్ బి పర్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ద అపియరింగ్ ఫర్ ద టీసీఎస్ సెలక్షన్ ప్రాసెస్. టీసీఎస్ సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే టైంకి నీకు ఎటువంటి బ్యాక్‌లాగ్స్ ఉండకూడదు. అలాగే ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషన్ అనేది వీరు అలౌ చేయట్లేదు. విచ్ ఇస్ నథింగ్ బట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. అలాగే కెరియర్ గ్యాప్ ఆర్ బ్రేక్ ఇన్ ద ఎడ్యుకేషన్ వీళ్ళు మ్యాక్సిమం 24 మంత్స్ వరకు అలౌ చేస్తారు. 24 మంత్స్ దాటి 1 మంత్ అయినా సరే వాళ్ళు అలౌ చేయరు. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే కోర్స్ టైప్స్ ఏమవ్వాలంటే ఫుల్ టైమ్ అవ్వాలి. ఓపెన్ స్కూలింగ్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబులే. కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో, ఎవరైతే ఓపెన్ స్కూల్‌లో డిగ్రీ గానీ, గ్రాడ్యుయేషన్ గానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ గానీ కంప్లీట్ చేశారో ఒకసారి అవి చెక్ చేసుకోండి. 10థ్ ఇంటర్వ్యూ కూడా ఓపెన్ స్కూలింగ్‌లో కడతా ఉంటారు చాలామంది. సో, మీరు ఒకవేళ ఈ కేటగిరీ అయితే ఈ పాయింట్ చూసుకొని అప్లై చేయండి. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అలాగే క్యాండిడేట్ ఏజ్ వచ్చేసి 18 to 28 ఇయర్స్. సో, ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. హైరింగ్ కేటగిరీస్ ఏంటి? హైరింగ్ కేటగిరీస్ గురించి తెలుసు కదా! ఫర్ ప్రైమ్ క్యాండిడేట్స్, ఫర్ డిజిటల్ క్యాండిడేట్స్, ఫర్ నింజా క్యాండిడేట్స్. వాళ్ళకొచ్చే రోల్స్ ఎలా ఉంటాయో కూడా కొంచెం సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అండ్ అల్గారిథమ్స్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్ ఫర్ ద ఇండస్ట్రీ అప్లికేషన్స్. ఇంటిగ్రేట్ సిస్టమ్ డిజైన్ యూజింగ్ టెక్ ఆటోమేషన్, రోబోట్స్, సెక్యూరిటీ ప్రాక్టీసెస్. సో, ప్రైమ్ రోల్ ఎవరైతే చేస్తారో వాళ్ళు అడ్వాన్స్ స్కిల్ సెట్ ఉంటేనే అలాంటి వాళ్ళని ప్రైమ్ క్యాండిడేట్ కింద సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే డిజిటల్ క్యాండిడేట్ అంటే ప్రాజెక్ట్స్ ఆన్ సొల్యూషన్ డెవలప్మెంట్ అండ్ ఇంటిగ్రేషన్, ఎన్హాన్స్ ద క్యాపబిలిటీస్, న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్స్ అండ్ మోడర్న్ టెక్నాలజీస్. వీటి మీద ఎవరికి గ్రిప్ ఉంటుందో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. అదే నింజా అయితే ఫ్రెషర్స్‌కి చాలా ఈజీ రోల్ అండ్ ప్రాజెక్ట్స్ ఆన్ అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ అండ్ మెయింటెనెన్స్, ఎన్హాన్స్ ద సిస్టమ్ ఇంజినీరింగ్ ఫర్ బెటర్ ఎఫిషియన్సీ అండ్ నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ ఫర్ ద ఇన్నోవేటివ్ కెరియర్ పాత్. ఎక్స్‌ప్లోర్ ఈజ్ నథింగ్ బట్ దే విల్ ట్రైన్ యూ ఆల్సో. సో, ఇవి నింజా రోల్. సో, మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి. మీకు మంచి ప్రాజెక్ట్స్ ఉండి అడ్వాన్స్డ్ లెవెల్ టెక్నాలజీస్ మీద గ్రిప్ ఉంటే నా సజెషన్ ఏంటంటే ప్రైమ్‌కి బాగా ప్రిపేర్ అవ్వండి. లేదు నాకు అంత అడ్వాన్స్ స్కిల్స్ జెన్ఏఐ స్కిల్స్ గానీ, లేదంటే డెవాప్స్ స్కిల్స్ గానీ, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ ఇలాంటి స్కిల్స్ అంత లేవు అనుకుంటే డిజిటల్ అండ్ ప్రైమ్‌కి మంచిగా ప్రిపేర్ అవ్వండి బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ ప్రిపరేషన్ రోడ్ మ్యాప్ కావాలంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. నేను మీకోసం వీడియోస్ చేస్తాను మన తెలుగు ఛానెల్‌లో. ఓకే. నెక్స్ట్ టెస్ట్ ప్యాటర్న్ విచ్ ఇస్ నథింగ్ బట్ టీసీఎస్ విల్ కండక్ట్ ఇన్ టీసీఎస్ అయాన్ సెంటర్స్. గుర్తుపెట్టుకోండి ఇది ఇన్ సెంటర్. అంటే ఏంటంటే నువ్వు ఎగ్జాము టీసీఎస్ అయాన్ సెంటర్‌కి వెళ్లి రాయాలి. అలాగే ఇట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 పార్ట్స్ విచ్ ఈస్ ఫౌండేషన్ అండ్ అడ్వాన్స్డ్.
సో వైల్ all are encouraged to attempt the both the sections advanced and mandatory if you are appearing for digital and prime offer. అడ్వాన్స్ సెక్షన్ అనేది డెఫినెట్లీ మ్యాండేటరీ అనమాట. ఎవరికి? డిజిటల్కి, ప్రైమ్కి. ఒకవేళ నువ్వు నింజాకి ప్రిపేర్ అవుతున్నావు అనుకోండి, ఫస్ట్ సెక్షన్ చాలు. సెకండ్ సెక్షన్ అసలు అటెంప్ట్ చేసినా చేయకపోయినా పర్లా, కానీ ఫస్ట్ సెక్షన్ బాగా క్లియర్ చేయాలి. అప్పుడే నింజా రోల్కి ఎలిజిబుల్ అవుతారు. బేస్డ్ ఆన్ ద టెస్ట్ పెర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్ విల్ బి క్వాలిఫైడ్ ఫర్ ప్రైమ్, డిజిటల్ అండ్ నింజా రోల్. సో నింజా కూడా ఉంది, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ టెస్ట్ ప్యాటర్న్ ఏంటి? ఫస్ట్ పార్ట్ ఏ ఫౌండేషన్ సెక్షన్. న్యూమరికల్ ఎబిలిటీ 25 minutes, వెర్బల్ ఎబిలిటీ 25 minutes, రీజనింగ్ ఎబిలిటీ 25 minutes. సో టోటల్ ఆప్టిట్యూడ్ కలిపి 75 minutes ఎగ్జామ్. ఇది అయిపోయిన తర్వాత పార్ట్ బి అడ్వాన్స్ సెక్షన్ ఉంటుంది, 115 minutes. ఇదేంటంటే 25 minutes అడ్వాన్స్ కాంటెంట్ రీజనింగ్ ఉంటుంది. అలాగే అడ్వాన్స్ కోడింగ్ 2 questions ఇస్తారు, 90 minutes. ఒక క్వశ్చన్ వచ్చి 35 minutes, సెకండ్ క్వశ్చన్ వచ్చి 55 minutes. సో టోటల్ 190 minutes ఇస్ టెస్ట్ డ్యూరేషన్. అంటే నువ్వు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత 3 hours కూర్చుని ఎగ్జామ్ కంప్లీట్ చేసి బయటకు వస్తావు. ఒకవేళ నువ్వు మంచిగా పెర్ఫామ్ చేస్తే అన్ని సెక్షన్స్లో ప్రైమ్కి సెలెక్ట్ అవుతావు, మోడరేట్గా పెర్ఫామ్ చేస్తే డిజిటల్ సెలెక్ట్ అవుతావు, ఓన్లీ సెక్షన్ ఏ మాత్రమే మంచిగా పెర్ఫామ్ చేస్తే నింజాకి సెలెక్ట్ అవుతావు. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఎఫ్ఏక్యూ సెక్షన్ ద్వారా వెళ్ళండి. ఓకే, సో ఇది జస్ట్ టీసీఎస్ హైరింగ్ అనౌన్స్మెంట్ వీడియో మాత్రమే, అందుకే డీటెయిల్గా సింప్లిఫైడ్గా అనౌన్స్మెంట్ వీడియో చేశాను. నెక్స్ట్ మనకి రిజిస్ట్రేషన్ వీడియో కావాలంటే రిజిస్ట్రేషన్ వీడియోని కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ప్రిపరేషన్ రోడ్ మ్యాప్ కావాలంటే ప్రిపరేషన్ రోడ్ మ్యాప్ అని కామెంట్ చేయండి. 20 days రోడ్ మ్యాప్, యాప్టిట్యూడ్ వీడియోస్ కావాలా, క్వాంట్ వీడియోస్ కావాలా, కోడింగ్ వీడియోస్ కావాలా, మీకు ఏ వీడియోస్ కావాలంటే అన్నీ కూడా ఈ వీడియోలో కామెంట్ చేయండి. మనకు వచ్చే రెస్పాన్స్, మనకు వచ్చే నెంబర్ ఆఫ్ కామెంట్స్ బట్టి నేను టీసీఎస్ సిరీస్ని గ్రాండ్ సక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎవరైనా సరే టీసీఎస్కి ప్రిపేర్ అవుతుంటే మన తెలుగు స్టూడెంట్స్ మన ఛానల్ని ఫాలో అయిపోండి. డెఫినెట్గా A to Z నెక్స్ట్ 10 daysలో మనం కంప్లీట్గా నేర్చేసుకుందాం. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ మోహన్ కేటీకే.